మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రాన్ని డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ఫుల్ బోర్డులు పడిపోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. మహేష్ బాబు పాత్రలోని మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా ఈ చిత్రంలో ఆయన చేసిన డాన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేష్ తన కెరీర్లో ఎప్పుడూ వేయని మాస్ స్టెప్పులను ఈ సినిమాలో వేశారు. అందులో శ్రీలీలతో చేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే ఈ ఏడాదిలో ఆడియన్స్ నుంచి అత్యంత ఆదరణ పొందిన పాటల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమా మరోసారి రిలీజ్ రూపంలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆహ్వానంగా డిసెంబర్ 31న గుంటూరు కారం చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలీజ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్లలో ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అప్పటికే బుకింగ్స్ ప్రారంభమవగా కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ఫుల్ బోర్డులు పడిపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్టుకి 3 ఏళ్ల సమయం ఉండటంతో ఈ గ్యాప్ను మహేష్ అభిమానులు ఆయన గత చిత్రాలను రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఈ ఏడాది మురారి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం థియేటర్స్లో ఏ రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.